నమస్కారం అండి. ఈరోజు రాజధాని గురించి ప్రత్యేకంగా తీర్మానం చేయడానికి అసెంబ్లీని ఈరోజు సమావేశపరిచారు. అసెంబ్లీని సమావేశపరిచినప్పుడు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ తీర్మానం అవ్వాలంటే మండలిలో కూడా అవ్వాలి కదా. అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది చేస్తారా? సరే, అది ఏదో ఒకటి చేయనివ్వండి. అందులో సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, ఇంకా ఆయన జైలుకి వెళ్ళొచ్చింది ఇవన్నీ మాట్లాడుతూ దుర్మార్గుడు అని మాట్లాడారు. సాక్షాత్ అసెంబ్లీలో ఆ మాట మీరు మాట్లాడొచ్చా అచ్చెన్నాయుడు గారు? మీకంటే దుర్మార్గులు ఎవరున్నారండి? తెలుగుదేశం నాయకులు మీకంటే దుర్మార్గులు ఎవరున్నారు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, మన అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎంత బాధపడ్డారో మధ్య చూడండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా అని అడిగాడు. అంతకంటే దుర్మార్గత ఉంటుందా? జగన్ గారు ఏదో చేసి జైలుకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అది ఏదీ నిలబడలేదు, ఏ కేసు లేదు, ఏది తేలలేదు. అన్నిటికీ చక్కగా సంతకాలు పెట్టి రుజువైన తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. అది మీరు మర్చిపోతున్నారా అచ్చెన్నాయుడు గారు? రాజధాని గురించి మాట్లాడితే అసెంబ్లీలో చేసేస్తాం తీర్మానం, ఇక్కడ మండలిలో అక్కర్లేదని. ఇదివరకు కాపు బిల్లు కోసం కూడా అలాగే చేశారు కదండి. అసెంబ్లీలో తీర్మానం చేసేసారు, అయిపోయిందని లడ్డూలు పంచుకుతున్నారు. ఏమైంది అది? మళ్ళీ అలాంటి వేషానికే ఇప్పుడు రాజధాని రైతుల కంటి తుడుపు కోసం మీరు చేసి వేషాలు ఇవి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మండలి కూడా ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలి కూడా ఎందుకు మీరు సమావేశపరచలేదు? మొదటిసారి ల్యాండ్ ఇచ్చిన రైతులకే న్యాయం జరగలేదు, మళ్ళీ రెండోసార్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఫ్లాట్లు ఎవరికి ఇవ్వలేదు. ఇది ఏది ఇవ్వకుండా మీరు ఈరోజు తీర్మానం చేసి పంపించేస్తామంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి? ఇప్పటివరకు 2016లో అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ గురించి సింగపూర్ సంస్థకి మీరు ఇచ్చిన తర్వాత దాని నుంచి నష్టానికి కాగు ఆ రోజు మీకు మొట్టికాయలు వేసింది మర్చిపోయారా? సుర్బానా జురాంగ్ సంస్థ అనే సంస్థకి 20.28 కోట్లు చెల్లించడాన్ని ఆ రోజు కాగు మీకు తప్పుపట్టింది. 220 kV 400 kV విద్యుత్ లైన్ విస్మరించి సింగపూర్ సంస్థ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి విస్మరించి మీరు ఆ సింగపూర్ సంస్థకి ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఇచ్చారు, దాన్ని కూడా తప్పుపట్టింది. ఈ రోజు మీరు ఇక్కడ రాజధాని నిర్మాణాలకి అవన్నీ అడ్డొస్తున్నాయని మీ CRDA గోలబెడుతుంది. మీరు ఏ విషయంలో కరెక్ట్గా ప్రవర్తించారు? ప్రతి విషయానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆడిపోసుకోవడమే సరిపోతుంది, కానీ మీరు ప్రజలకు మేలు చేయాలంటే చేయండి. ఎక్కడ చేస్తున్నారు? అధికారం పోయిన వెంటనే అచ్చెన్నాయుడు గారు మీరు ఎంత ఫీల్ అయ్యారు, ఎంత నిరాశ నిస్సృతికి లోనైపోయారు. మీరు అదేదో ఇడ్లీలో గట్టి చట్నీ తింటూ మీరు ఏదో అన్నారు కదండి, పార్టీ లేదు ఇంకేదో లేదని నేను అనలేనమాట. అంత స్థాయికి వెళ్ళిపోయిన మనిషి ఈరోజు ఈవీఎంలు పుణ్యమనండి ఇంకోటనండి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు చేయండి ప్రజలకు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిందని ఏ రోజు నిరాశ నిస్పృహలు చెందలేదండి. చెందకుండా పార్టీ నాయకుల్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తపరిచి ప్రజలకి సేవ చేయండి, ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ అవసరానికి దానికి ముందు మీరు ఉండండి అని ప్రతి విషయంలో ముందుండేలాగా చూస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు PPP విధానాల్లో ఇస్తానన్నా కానీ, అలాగే మిర్చి రైతులు కానీ మామిడి రైతులు కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంటే, ఎక్కడ మీరు అన్యాయం చేస్తుంటే అక్కడ ప్రజల తరఫున మా పార్టీ తరఫున మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు మేము అందరం పోరాటం చేస్తే ఎప్పుడు రోడ్ల మీద ఉంటూనే ఉన్నాం. మీరు చేసే అన్యాయాన్ని అండగడుతూ మేమే నిరాశకి లోనవ్వలేదే. మీలాగా పార్టీ లేదు ఇంకేదో లేదని మాట్లాడలేదే. గట్టి చట్నీలు ఇడ్లీలు తింటూను ఇలాంటి మనిషి మీరు ఒక మంత్రిగా ఇప్పుడు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడు అని అసెంబ్లీలో మాట్లాడతారా? దుర్మార్గాలు చేయడం, ఇచ్చిన మాట తప్పడం, అబద్ధాలు ఆడడం మీకంటే ఎవరున్నారు?
అబద్ధాలు చెప్పి సూపర్ 6 హామీలని చెప్పి మీరు ఏమి అమలు చేశారు? ఏది అమలు చేయకుండా ఈరోజు అన్ని చేశామని కాలు ఎగరేస్తే తిరుగుతున్నారే, అది కదా దుర్మార్గత్వం. అంటే రాజధాని పనికి ఇవన్నీ ఆటంకం వస్తున్నాయని ఈవేళకి కూడా సిఆర్డీ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. వీటిని మార్చే పనులు 8.98 నుంచి 8.99% అధిక ధరలకి ఇప్పుడు ఆ కేవీ లైన్లు అవి మార్చడానికి మీ అసమధీయులకి 8.88 నుంచి 8.99 వరకు మీ అసమధీయులైనటువంటి వాళ్ళకి ఈ పనులన్నీ మళ్ళీ మీరు కట్టబెడుతున్నారు. అది కదా దుర్మార్గత్వం అంటే. ప్రజల సొమ్మునంతా ఇలాగా కొట్టుకు తినడం కదా దుర్మార్గత్వం అంటే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మన ఇంజనీర్లు, భారత ఇంజనీర్లు అయితే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు మురుకు వాడలు తయారు చేస్తారని అడిగారు. విదేశీ సంస్థలు విదేశీ ఇంజనీర్లకైతేనే ఇది ఉంది అని మాట్లాడారు. ఇవన్నీ మీరు మర్చిపోయినా అన్నీ కూడా అన్ని చట్టబద్ధంగా ఎక్కడికక్కడ పేపర్లో వచ్చినవి కూడా అన్నీ ఉన్నాయి. పేపర్లో అప్పుడు కూడా వచ్చిందండి, ఖజానాకి 1472.50 కోట్ల భారం పడుతుందని, మాస్టర్ ప్లాన్ లోపం వల్ల అని చెప్పి అని పేపర్లో కూడా అప్పుడు వచ్చింది. జగన్ గారు ఒక మాట చెప్పారు, అమరావతి రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదు అని. మరి ఇంకా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆయన చెప్పేది ఏమంటున్నారు? ల్యాండ్ ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి, నిర్మాణ ఖర్చులు తగ్గాలి, ప్రజలకి, ఏపీ ప్రజలకి ఇది భారం కాకూడదు, ఒక గుదిబండ కాకూడదు అని. అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దాన్ని ఎందుకు మీరు తప్పుపడుతున్నారు? మీరు 14-19లోనే అసెంబ్లీలో ఇదివరకు తీర్మానం చేసి పంపించారు. అది ఏమైందండి? మళ్ళీ ఇప్పుడు తీర్మానం అంటున్నారే. 3 రాజధాని బిల్లు విరమించారు. విరమించిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు దాకా గెజెట్ ఎందుకు రాలేదండి? అమరావతికి పిన్ కోడ్ ఎందుకు రాలేదు? ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరు అందరూ అధికారంలో కూటమి మీరే ఉన్నారు, అక్కడ సెంటర్లో కూడా కూటమి మీ వాళ్ళే ఉన్నారు. లోపాలన్నీ మీరు పెట్టుకుని మీకు చేతగాక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటున్నారా? 33,000 ఎకరాలు సరిపోలేదన్నారు, మళ్ళీ 50 ఎకరాలు అన్నారు. ఇప్పుడు 1,00,000 ఎకరాలన్నా మీ దాహం తీరట్లేదు. అదే చూడండి, ముందు ఇచ్చిన 1,500 కోట్లు ఇస్తే అది టెంపరీ అని అలగొట్టారు. ఇప్పుడు తెలంగాణ 450 కోట్లతో బ్రహ్మాండంగా అక్కడ అసెంబ్లీ అది కట్టుకుంది. పార్లమెంట్ కట్టడానికి 962 కోట్లు సరిపోయినాయి. మరి మీకెందుకండి ఎన్ని కోట్లైనా ఎన్ని ఇదైనా సరిపోవట్లేదు? ఇది మా మాట కాదండి, మా ఒక్క మాటే కాదు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారి మాటలో ఒక్కసారి వినండి. 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. నేను నమ్మాను. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33,000 ఎకరాలు ఈ రోజున దాదాపు 1,00,000 ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా? అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదు. రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి, రాయలసీమ ప్రాంతం ఏం కావాలి, ప్రకాశం జిల్లా ఏం కావాలి? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మన క్యాపిటల్ విషయంలో కూడా ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మందికి వస్తేనే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్ లో రావాలంటే ఎలా స్థిరపడతారు? ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? అలాగే ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఇయర్ మార్క్ చేశారా? ఇన్ని 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లా కానీ ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బిజినెస్ పెట్టుకోవాలి, ఇలాంటి చేసి అసలు వాటి ఇది చెప్పండి. ఇప్పుడు ఇది చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే కొంతమంది ప్రజలు, కొన్ని పార్టీలే కాదు. ఇప్పుడు మీ కూటమిలో ఉన్న, మీకు ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు మాటలు ఇవి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అప్పుడు తెలుగుదేశానికి పడక బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాటలు. అంటే అప్పుడు ఏం చెప్పారో అది కరెక్ట్గా చెప్పారు. ఈవేళ ఎందుకు అది ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు? ఈవేళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు డిప్యూటీ సీఎం గారు ఈ మాటలన్నీ మాట్లాడాల్సింది. మళ్ళీ
మీరు 33,000 ఎకరాలు అన్నారు, తర్వాత 50,000 ఎకరాలు అన్నారు, 1,00,000 ఎకరాలు అన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మనం చేయడం తప్పని మీరు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు. అధికారం లేకపోతే ఒకలాగా, అధికారంలో మీతో అంటగాగితే ఒకలాగా మాట్లాడడం కాదు. మీరు ఇష్టం, అధికారంలో ఉన్నారు, మీరు ఏం తెలియదలుచుకున్నారో చేయండి. కానీ ప్రతి మాటకి, ప్రతి విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మాత్రం బాగుండదు. ఎందుకంటే ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని దుర్మార్గుడు అని అసెంబ్లీలో మాట్లాడగలిగిన మిమ్మల్ని ఇంక ఏమనాలో అర్థం అవట్లేదు. ఇవన్నిటికీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు వేచి చూస్తూ ఉండండి.